మిరాయి సినిమా ఒక అద్భుతమైన ఫ్యాంటసీ అడ్వెంచర్. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హనుమాన్ విజయం తర్వాత తేజ కెరీర్కు మరో మైలురాయిగా నిలిచింది. దుష్టశక్తికి దైవశక్తికి మధ్య జరిగే పోటీని చాలా ఆసక్తికరంగా మలిచారు. స్టోరీ పరంగా చూస్తే అశోక చక్రవర్తికి సంబంధించిన సీక్రెట్ 9 గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రంథాలు మనిషిని దేవుడుగా మార్చగలవని మంచు మనోజ్ వాటిని దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తేజ సజ్జా వేద అనే యువకుడి పాత్రలో ఈ గ్రంథాలను కాపాడడానికి మిరాయిగా మారతాడు. అతని తల్లి అంబిక పాత్రలో శ్రియ నటించారు. వారి మధ్య ఎమోషనల్ యాంగిల్ చాలా బాగుంది. తేజ సజ్జా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లో కేర్ ఫ్రీ యంగ్స్టర్ గా, సెకండ్ హాఫ్ లో సూపర్ హీరోగా అతను స్క్రీన్ ను ఆకర్షించాడు. మంచు మనోజ్ విలన్ మహావీర్ గా భయానకంగా కనిపించాడు. శ్రియా ఎమోషనల్ యాంగిల్ డెప్త్ చూపించింది. రితికా నాయక్, జగపతి బాబు సపోర్టింగ్ రోల్స్ బాగున్నాయి. టెక్నికల్ అంశాలు సినిమాను ఎలివేట్ చేశాయి. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అద్భుతం. విఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి. గౌరవ్ హరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను థ్రిల్లింగ్ గా మార్చేసింది. యాక్షన్ సీక్వెన్స్, మైథలాజికల్ ఎలిమెంట్స్ బిగ్ స్క్రీన్ కు పర్ఫెక్ట్. అయితే కొంచెం ల్యాగ్ ఉందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తంగా మిరాయ్ ఒక విజువల్ స్పెక్టాక్యులర్. మైథాలజీ, హిస్టరీ, మోడర్న్ స్టోరీ టెల్లింగ్ మిక్స్ అద్భుతంగా ఉంది.